ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. శనివారం పలు చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా కాకినాడ, పోలవరం, యానం ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. నిరంతర వర్షాల కారణంగా ప్రధాన రహదారులు నీట మునిగాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన కూడళ్లు, కాలనీలు, వీధుల్లో నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల ద్విచక్ర వాహనదారులు, పాదచారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. నీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో పారుదల చర్యలు చేపడుతూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైతే మాత్రమే బయటకు రావాలని, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం కూడా చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు. వాతావరణ శాఖ కూడా రానున్న గంటల్లో మరిన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించింది.